మాస్టో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శివ అరుణాచల శివ అరుణాచల శివ. మనందరం కూడా పరమ భక్తితో పరమేశ్వరుని కనుక మనము ఆయన సేవిస్తే ఐశ్వర్యం మనకి ఇచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అరుణగిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది అరుణాచలేశ్వరుని యొక్క అంటే నైరుతి శివలింగం. ఇది చాలా అంటే ఎవరికైనా సరే అనారోగ్యం లాంటివి ఉన్నట్టయితే తప్పకుండా మీనటువంటి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కొరకు ఈ నైరుతి శివలింగాన్ని దర్శించిన వారికి తప్పకుండా స్వామివారి అనుగ్రహం చేత ఆరోగ్యవంతమైనటువంటి శుభయోగము పొందుకునే అవకాశం ఉంటుంది. అరుణగిరి ప్రదక్షిణ జన్మలో ఒక్కసారి చేసినా సరే అనంత పుణ్యఫలం. అందులో మనం నైరుతి శివలింగం దర్శించుకోవడం వల్ల సమస్త పాప విముక్తి కలుగుతున్న విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. ఎటువంటి మీరు నైరుతి శివలింగాన్ని అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. మళ్ళీ ఒక వీడియో మళ్ళీ కలుసుకుందాం. హరోం హర శంకర అరుణాచల శివ. ఇది వరుణలింగం. అరుణాచల గిరి ప్రదక్షిణలో అరుణలింగం యొక్క ప్రతిష్టాపన దాదాపుగా ఈ గిరి ప్రదక్షిణలో దాదాపుగా మనకి కనబడేటువంటి వరుణం అంటే పశ్చిమ దిశలో, కొండకి పశ్చిమ దిశలో ఈ యొక్క వరుణలింగం ఉంటుంది మనకి. ఈ వరుణలింగం యొక్క మహత్యం ఏంటంటే ప్రశాంతత, మానసికమైనటువంటి ప్రశాంతత కొరకు అందరం కూడా ఇక్కడికి వచ్చేసి మనకు ఉండేటువంటి సమస్యలన్నీ కూడా తీర్చుకోవడానికి, ఈ మానసిక ప్రశాంతత, శారీరకమైనటువంటి చైతన్య స్థితి పొందడానికి ఈ యొక్క వరుణలింగం యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం చాలా మంచిది. తప్పకుండా ఇక్కడ మనం అరుణాచల గిరి దక్షిణలో ముఖ్యమైనటువంటి ఈ యొక్క శివలింగాల దర్శనం మనకి మహద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అందరివంటి చూసి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.
శివాయ. అరుణాచల శివ. అరుణగిరి ప్రదక్షిణలో వాయులింగం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి మరొక దివ్య దర్శనం మనకి. తప్పకుండా మీరందరూ కూడా ఈ స్వామివారి యొక్క దర్శనం అరుణగిరిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేవాలయాలు మీకు అందరికీ క్షణం కాలం చూపించే ప్రయత్నం చేస్తున్నాను నేను. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి వాయులింగం ఇక్కడ మనకి పూర్వజన్మ కృత పాప నాశనం అంటే మనం చేసినటువంటి పాప నాశనం మనం పొందడానికి ఈ వాయులింగాన్ని మనం స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచి శుభయోగం కలిగిస్తుంది. పూర్వజన్మ పుణ్య ప్రాప్తిని పొందడం అంటే జాతకంలో మనకి పూర్వజన్మ పుణ్యఫలం తక్కువ అనుకుంటాం కదా భాగ్యస్థానంలో, అటువంటి భాగ్యస్థాన యోగాన్ని మళ్ళీ పొందుకోవడానికి వాయులింగమైనటువంటి స్వామి దర్శనం చేసుకోండి. అరుణాచల శివ స్మరణ చేయండి, శుభం కలుగుతుంది. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. హరోం హర శంకర కుబేరాయ నమః. రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మై సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణోధాత్ కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అరుణాచలంలో మరొక ముఖ్యమైనటువంటి దివ్యమైనటువంటి మందిరం, దివ్యమైనటువంటి దేవాలయం. ఇక్కడ స్వామివారిని తలుచుకున్నంతలోనే ధనప్రాప్తి, అఖండ ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం. ధనమూలం ఇదం జగత్. ఇక్కడ మన జాతకంలో ఉన్నటువంటి అష్టమ స్థానం, ద్వితీయ స్థానం, లాభస్థానాల్లో జాతక చక్రంలో ఒకసారి ఆర్థికమైనటువంటి చికాకులు ఉంటే ఇక్కడ అరుణాచలంలో కుబేర స్వామి దర్శనం అంటే కుబేరలింగము. ఇక్కడ కుబేరలింగాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి ఉంటుంది. అలాగే ఈ స్వామిని మనం తలుచుకున్నంతలోనే మనకి ఐశ్వర్య ప్రాప్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ కూడా ఇటువంటి కుబేరలింగాన్ని దర్శనం చేసుకునే వారికి మంచి ఐశ్వర్య ప్రాప్తి ఉంటుంది. ధన కనక వస్తువాహన ప్రాప్తి, గృహయోగము, వివాహ యోగ్యత కలుగుతుంది. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ, సాక్షాత్తుగా ఈశ్వరుడి సోదరుడైనటువంటి కుబేరుని యొక్క స్థానం. ఇక్కడ కుబేరలింగాన్ని అందరూ దర్శనం చేసుకొని అఖండమైన ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. హరోం హర శంకర. ఇక్కడ స్వామివారిది ఒక ఇరుకైనటువంటి ఒక ప్రాంతం అంటే మోక్ష ద్వారం అని చెప్తుంటారు. అరుణాచలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ అంటే ఎంత లావు ఉన్న వాళ్ళైనా, సన్న ఉన్న వాళ్ళైనా, పుట్టి వాళ్ళైనా, పురైనా అక్కడ సందులో నుంచి బయటికి వచ్చిన ఒక మార్గం, అందులోంచి వస్తే మోక్ష ప్రాప్తి అనేటువంటి ఒక ఆచారం ఇక్కడ బాగా కనబడుతుంది. అది నిజంగానే అటువంటి దాంట్లోంచి వస్తున్నప్పుడు మన పాపాలన్నీ కూడా నశించి ఆ మోక్షాన్ని పొందుకోవడానికి అంతిమ కాలంలో అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని పొందుకునే నమ్మకంతో ఇక్కడ స్వామివారి యొక్క ఈ మోక్ష ద్వారంలోంచి అందరూ కూడా రావడం వల్ల అసలు మనకి సంపూర్ణ అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం అనే విషయం నమ్మకంగా చెప్పబడుతుంది. మీరందరూ కూడా ఈ మోక్ష మార్గాన్ని చూసి నమస్కారం చేసుకొని తరించండి. సర్వే జనా సుఖినో భవంతు. అరుణాచలేశ్వర. అరుణాచలేశ్వర శివ. మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణలో అతి ముఖ్యమైనటువంటి మరొక ప్రదేశం ఈశానలింగం. ఈశానలింగ దర్శనం చేస్తేనే మనకి సమస్తమైనటువంటి దేవత అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. కాబట్టి ఇటువంటి ఈశ్వరుడు యొక్క శివలింగ దర్శనం మనకి మహాత్మాఖ్యాన్ని కలిగిస్తుంది. అంటే ఇవి అష్టదిక్పాలక లింగాలు అంటారు. అంటే ఈశాన్యంలో చేసినటువంటి దర్శన భాగ్యం మనకి జీవితంలో మనకి పరమోత్కృష్టమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాన్ని, ప్రశాంతతని కలిగిస్తుంది. ఆ ఈశ్వరుడి దర్శనమే, ఇక్కడ ఉన్నటువంటి ఈశాన్య దర్శనమే మనకి మహద్భాగ్యాన్ని, ఈ యొక్క అరుణాచల గిరి ప్రదక్షిణ సంపూర్ణతని కలిగించే అవకాశం ఉంటుంది. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క శివలింగ దర్శనం చేసుకొని ఆనందమయ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.
హరం హర శంకర అరుణాచలేశ్వర స్వామివారికి మన రాజగోపురానికి వెనకాల ఇంద్రలింగం అంటే మనకి తూర్పున ఉన్నటువంటిది తూర్పు ఉన్నది ఇంద్రలింగం ఉంటుంది. ఇక్కడ స్వామివారి యొక్క విశేషం ఏంటంటే మనకి ఇక్కడ మీకు ఏదైతే పదవిని పొందుకోవాలనుకుంటున్నారో విద్యా సంబంధ విషయాల గురించి అలాగే ఉత్తమమైనటువంటి విద్యా ప్రాప్తి కొరకు మనకి ఈ పదవి ముఖ్యంగా మనకి పదవి అయితే కాకుండా రాజకీయ నాయకులకి ఏదైనా ఉన్నతమైనటువంటి విద్యా ప్రాప్తి కొరకు మీరు సంకల్పం అనుకుంటారో ఆ సంకల్పం నెరవేరడానికి ఇక్కడ ఇంద్రలింగ దర్శనం స్వామివారు చేసుకుంటే అద్భుతమైనటువంటి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. శంకర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ. నిన్న మనము అష్టదిక్పాలక దేవాలయాల దర్శనం అగ్నిలింగాన్ని మనం కొద్దిగా ఆలస్యమైపోయేసరికి మనం నేరుగా వెళ్ళిపోయాం. ఇది అగ్నిలింగం ఆగ్నేయ దిగ్భాగంలో ఉంటుంది. ఇక్కడ మనకి ముఖ్యంగా సమస్తమైనటువంటి విద్యా సంపత్తి కొరకు అలాగే మనలో ఉన్నటువంటి ఈ రోగ బాధలు ఉంటాయి, ఉదరసమైన రోగ బాధల నుంచి కంటి సమస్యల నుంచి అప్పుల బాధల నుంచి ముక్తుండడానికి తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క అగ్నిలింగ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే ఈ యొక్క అగ్నిలింగ దర్శనంతోనే మనకి సమస్తమైనటువంటి రోగనాశనం ఐశ్వర్య ప్రాప్తి ముఖ్యంగా రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మీరందరూ ఈ యొక్క స్వామివారి అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పకుండా మీరు ఈ యొక్క అగ్నిలింగాన్ని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.